It's time to experience something glorious. Unacademy Combat. Compete, crack, conquer. एक ऐसा चैलेंज जो बैंक एग्जाम्स के एस्पिरेंट्स को लाएगा उनके मंजिल के करीब, where you put your knowledge to test and battle it out with the best, ताकि आपकी तैयारी बने और भी पक्की. Unacademy Combat is the most competitive gamified contest for bank exams till date, जहां आपको मिलेंगे बेस्ट ऑफ क्वेश्चंस जिन्हें सेट किया है बेस्ट एजुकेटर्स ने. देखिए डिटेल्ड वीडियो सॉल्यूशंस टॉप एजुकेटर से हर कॉन्टेस्ट के बाद. लीजिए हर कॉम्बैट को लाइव और पाइए रियल टाइम रैंकिंग्स और जीतिए अमेजिंग प्राइजेस. लगातार हर कॉन्टेस्ट में पार्टिसिपेट करें और अपनी रेटिंग्स इंप्रूव करें. चैलेंजिंग कॉन्टेस्ट एवरी फोर्टनाइट और ऑल्टरनेट संडे. Live ranking after every question. Unacademy subscriptions for top rankers. Fuel your inner fire for the ultimate bank exam challenge. Unacademy Combat. Register now. Hi friends, welcome to Shine India RK tutorial. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రోమో వీడియో. సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్అకాడమీ కంబాట్. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. సో మీ ర్యాంక్ ఎక్కడుందో మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇండియా లెవెల్ ర్యాంక్ ఓకేనా. సో అంతేకాకుండా ప్రతి ఆదివారం ఓకేనా, ప్రతి ఎవ్రీ సండే అయితే మనకి ఇది కంబాట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా, ఎవ్రీ వీకెండ్. సో డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయము 10 గంటలకి. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. పార్టిసిపేట్ చేసిన వారికి మంచి ర్యాంక్ కనుక వచ్చినట్లయితే 50,000 ఫస్ట్ ప్రైజ్, తర్వాత 30,000, తర్వాత 20,000. సో 4వ ర్యాంక్ నుంచి 100వ ర్యాంక్ వరకు 1,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మంచి అవకాశము టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ చేత సో ఈ యొక్క కంబాట్ సిరీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్రీ సండే ఓకేనా, వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కోర్సెస్ని అన్లాక్ చేయాలంటే RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు అన్లాక్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. చాలా మంచి అవకాశము. చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో వెంటనే ఏం చేస్తారు, యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ని యూజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. లేచకుండా ఈరోజు మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మన కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే 17 డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు, ఎవరు కూడా మిస్ చేయవద్దు. అంతేకాకుండా మన ఛానల్ యూనిక్నెస్గా ఉండేటువంటి స్టాటిక్ జీకే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ఓకేనా. ప్రతిరోజు 7 నుంచి 9 గంటల మధ్యలో ఈవినింగ్ టైంలో కంపల్సరిగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా ఫాలో అవ్వండి. లేచేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలోనే మొట్టమొదటి 30,000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి హైబ్రిడ్ పునరుత్పాదక ఎనర్జీ పార్కును ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో పునాది రాయి వేయడం జరిగింది ఓకేనా. సో అంటే ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిది కాబోతుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా ప్రారంభం అయితే జరిగింది ఓకేనా. సో మరి ఇది ప్రపంచంలోనే మొదటిదిగా కాబోతుంది ఫ్రెండ్స్, అతిపెద్దది ఓకేనా. సరైన సమాధానం ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలో దీన్ని అయితే ప్రారంభించినట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. గుజరాత్లోని కచ్ జిల్లాలో, ఎక్కడ ఫ్రెండ్స్, కచ్ ఓకేనా, భారతదేశంలో అత్యంత పొడి ప్రాంతమైనటువంటి కచ్ జిల్లాలో 30,000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కును, అంటే సోలార్ పార్క్ సింపుల్ ఓకేనా. సో పునరుత్పాదక ఇంధన పార్కును ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేసి ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఎనర్జీ పార్క్ అవుతుంది ఓకేనా. 2030 నాటికి 450 గిగావాట్లు లేదా 4,50,000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే భారతదేశ దృష్టిని నెరవేర్చడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఓకేనా. చాలా పెద్ద ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే. సో స్టాటిక్ జీకే అబౌట్ గుజరాత్ చూద్దాం. ఏర్పాటు 1 మే 1960లో గుజరాత్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఓకే. సో రాజధాని గాంధీనగర్, మొత్తం జిల్లాలు 33 ఉన్నాయి ఓకే. గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్ ఓకే. సో మరి ముఖ్యమంత్రి గారు ఎవరు, విజయ్ రూపానీ. అసెంబ్లీ స్థానాలు 182, లోక్సభ 26, రాజ్యసభ 11 స్థానాలు కలవు. వైశాల్య పరంగా చూసినట్లయితే 5వ స్థానంలో ఉంది గుజరాత్, జనాభా పరంగా 9వ స్థానంలో ఉంది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నేత్ర పేరుతో అంతరిక్ష పరిస్థితుల అవగాహన నియంత్రణ కేంద్రాన్ని ఇస్రో ఎక్కడ ప్రారంభించారు? నేత్ర ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో అంతరిక్ష పరిస్థితుల అవగాహన నియంత్రణ కేంద్రం, దీన్నే మనము SSA అంటాము. ఓకే, ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే దీన్ని ప్రారంభించారు ఆల్రెడీ. సరైన సమాధానం ఆప్షన్ డి, కర్ణాటక. ఓకే, వివరాలు చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో బెంగళూరులోని పీన్యా వద్ద, ఇక్కడ బెంగళూరులోని పీన్యా వద్ద ఉన్న ఈస్ట్ రాక్, ఓకే, ఈస్ట్ రాక్ క్యాంపస్లో నేత్ర పేరుతో ఒక ప్రత్యేక అంతరిక్ష పరిస్థితుల అవగాహన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సో ఇస్రో SSA కంట్రోల్ సెంటర్ నేత్రాను ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ కె శివన్ గారు లాంఛనంగా ప్రారంభించారు ఫ్రెండ్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2021 ఫైనాన్షియల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి, ఓకే, జీడిపి వృద్ధిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతగా అంచనా వేసింది? ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్ డి, -7.4గా అంచనా వేయడం జరిగింది. వివరాలు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పరిశోధన నివేదికలో ఎకోవ్రాప్ భారతదేశ జీడిపి వృద్ధిని -7.4%గా ఫైనాన్షియల్ ఇయర్ 2021లో సవరించడం జరిగింది. సో ఇంతకుముందు ఈ సూచన -10.9%గా ముందు ఇచ్చింది ఫ్రెండ్స్, దాన్ని సవరించింది. సో SBI పరిశోధన నివేదిక ఫైనాన్షియల్ ఇయర్ 2022లో, ఓకే, 2022లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి 11%గా ఉంటుందని అంచనా వేసింది. సో జీడిపికి నామమాత్ర పరంగా ప్రీ పాండమిక్ స్థాయిని చేరుకోవడానికి ఫైనాన్షియల్ ఇయర్ 2021 4వ త్రైమాసికం అంటే 4th క్వార్టర్ నుండి 7 వంతులు పడుతుందని నివేదిక అభిప్రాయం వ్యక్తపరచడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, అంటే ప్రీ పాండమిక్ ఇయర్ నుంచి మంచి అంటే ఒక ఉన్నత స్థాయి, అంటే అంతకుముందు ఏ విధంగా ఉండేదో ఆ విధంగా మళ్ళీ చేరుకోవడానికి 7 వంతులు, ఓకేనా, 7 క్వార్టర్స్ అన్నట్టు. ఓకే, అంత టైం పడుతుందంటూ మనకైతే. ఒక క్వార్టర్ అంటే ఏంటి? 3 నెలల కాలము. ఓకేనా, సో ప్రతి సంవత్సరాన్ని 4 క్వార్టర్స్గా విభజించడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే అబౌట్ SBH స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సారీ ఇక్కడ ఏంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. సో సారీ ఫ్రెండ్స్, మిస్టేక్లో వచ్చింది. సో ఓకే, నో ప్రాబ్లం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చూద్దాం. యాక్చువల్గా SBI ఇవ్వాలి. ఓకే, సో నో ప్రాబ్లం. SBI చాలాసార్లు చూసాం కదా. సో SBH కూడా చూద్దాం, స్టాటిక్ జీకేలో యూజ్ అవుతుంది. ఏర్పాటు 8 ఆగస్టు 1941లో నిజాం పాలకుడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఓకే, 7వ నవాబు, ఓకే, 7వ నవాబు సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7 or 8 సంథింగ్ 8 ఐ థింక్ సో. సో మీకు తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కావచ్చు, భారతదేశ హిస్టరీ కావచ్చు, మన ఛానల్లో చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అవన్నీ ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. గ్రూప్స్ లెవెల్లో ఉంటుంది క్లాస్ అన్నాక. ఓకేనా, నెక్స్ట్ SBI విలీనము. SBIలో విలీనం చేసిన సంవత్సరం ఏది అంటే, సో SBH శాఖలన్నిటిని కూడా అంటే సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కావచ్చు, ఓకే, సో ఈ విధంగా ఉన్నటువంటి అన్నిటిని కూడా SBIలో విలీనం చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పుడు మరి అది? 31 మార్చ్ 2017లో. ఓకే, చైర్మన్ దీనికి ప్రస్తుతం ఎవరు? రజనీష్ కుమార్. అంటే SB గ్రూప్స్ అన్నిటి కూడా, స్టేట్ బ్యాంక్ గ్రూప్స్ అన్నిటికి కూడా అవన్నీ కూడా SBIలోకి రావడం జరిగింది. ప్రస్తుతం SBI చైర్మన్ ఎవరు? రజనీష్ కుమార్. ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. యాక్సిలరేటింగ్ ఇండియన్ COVID-19 సోషల్ ప్రొటెక్షన్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ దేశంలోని పేదరిక నిర్మూలనలో భాగంగా $400 మిలియన్ ప్రాజెక్ట్ ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? భారతదేశము. ఓకేనా, సో యాక్సిలరేటింగ్ ఇండియన్ COVID-19 సోషల్ ప్రొటెక్షన్ రెస్పాన్స్ ప్రోగ్రామ్. సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రపంచ బ్యాంక్తో. వివరాలు చూద్దాం, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, COVID-19 ప్రభావంతో దేశవ్యాప్తంగా పట్టణ మరియు పేద పట్టణ అంటే సెమీ అర్బన్ అని అర్థం. ఓకేనా, సో సెమీ అర్బన్ ప్రాంతాల్లోని రూరల్ అంటే సెమీ అర్బన్లో ఉండేటువంటి పూర్ పీపుల్, చాలా అంటే చాలా పూర్ ఉండేటువంటి ప్రాంతాల్లోని హాని కలిగించే సమూహాలను రక్షించడానికి, ఓకేనా, భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ $400 మిలియన్ ప్రాజెక్టుపై సంతకం చేశాయి.
2 యాక్సిలరేటింగ్ ఇండియన్ కోవిడ్-19 సోషల్ ప్రొటెక్షన్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ సిరీస్లో ఇటువంటి రెండవ సమూహం అంటే రెండవ సిరీస్గా చెప్పుకోవచ్చు. ఇది మొదటి ఆపరేషన్ క్రింద 2020 మిలియన్ డాలర్లను ప్రపంచ బ్యాంక్ 2020 మేలోనే ఆమోదించడం అయితే జరిగింది. మొదటిది అది, ఇది రెండవ సిరీస్లో రెండవదిగా చెప్పుకోవచ్చు. ఓకే, మరి స్టాటిక్ జీకే అబౌట్ వరల్డ్ బ్యాంక్ చూసేద్దామా. ఎస్, ఏర్పాటు జూలై 1944, ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉంది. సభ్య దేశాలు 190 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, సో ప్రెసిడెంట్ వచ్చేసి డేవిడ్ మాల్పాస్. ఓకే, డేవిడ్ మాల్పాస్. సో ఎండి అండ్ సిఎఫ్ఓ, ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ అన్షులా కాంత్. ఓకే, అన్షులా కాంత్ భారత సంతతి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అన్షులా కాంత్. నెక్స్ట్ వన్, ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన ప్రసార భారతి సీఈఓ ఎవరు? అంటే ప్రసార భారతికి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తియే ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సో మరి ఎవరు ఆయన అంటే ఆప్షన్ సి శశి శేఖర్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ప్రసార భారతి సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశి శేఖర్ వెంపటి 3 ఏళ్ల కాలానికి ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ యొక్క ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రసార భారతి భారతదేశపు అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థ, అందరికీ తెలిసిందే ఇది. అయితే కౌలాలంపూర్ మలేషియాకు చెందిన ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార మాధ్యమాలు, ప్రసార సంఘాలలో అతిపెద్దది. సో అతిపెద్ద వాటిలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఫ్రెండ్స్, ప్రసార భారతి చైర్మన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 2020 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచిలో భారతదేశం యొక్క స్థానము. సరైన సమాధానం ఆప్షన్ బి 131. సో అప్డేటెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమమైనటువంటి యుఎన్డిపి అంటాం దీన్ని, విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారము 2020 మానవ అభివృద్ధి సూచిక, ఓకేనా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 189 దేశాల జాబితాలో భారతదేశము 131 స్థానానికి పడిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే అంతకుముందు సో మంచి కొంచెం బెటర్ ర్యాంక్లో ఉండేది, అది కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఈ నివేదిక ప్రకారము ఇండెక్స్లో నార్వే అగ్రస్థానంలో ఉంది. యూరోప్ కంట్రీ నార్వే అగ్రస్థానంలో ఉండగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఐస్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓకేనా, సో నైజర్ అనేటువంటి దేశము అత్యల్ప ర్యాంక్ కలిగినటువంటి 189వ దేశం, అంటే చివరి స్థానంలో ఉంది. తక్కువ మానవాభివృద్ధి విభాగంలో 0.394 స్కోర్తో ఈ దేశం అయితే ఉంది నైజర్. ఓకే, సో మధ్యస్థ మానవాభివృద్ధి ఉన్నటువంటి దేశాలలో భారత్ 131, భూటాన్ 129 మనకంటే బెటర్గా ఉంది, బంగ్లాదేశ్ మనకంటే కొంచెం ఎక్కువగా ఉంది 133, నేపాల్ చాలా ఎక్కువగా ఉంది 142, పాకిస్తాన్ కూడా ఎక్కడో పడిపోయింది 154కి వెళ్ళిపోయింది. మానవాభివృద్ధి సూచిక మనమే కొంచెం బెటర్గా ఉన్నామని చెప్పుకోవచ్చు. సో బ్రిక్స్ సమూహంలో మానవాభివృద్ధి సూచికలు రష్యా 52, బ్రెజిల్ 84, చైనా 85 ఆ వరుస క్రమంలో ఉన్నాయి. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇందులోంచి మనకు క్వశ్చన్ రావచ్చు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత పార్లమెంట్పై జరిగిన దాడి 19వ వార్షికోత్సవం, అంటే భారతదేశం యొక్క పార్లమెంటుపై జరిగినటువంటి బాంబు దాడి జరిగి ఇప్పటికీ 15 వార్షికోత్సవం, 15 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ది శౌర్య అన్బౌండ్ పుస్తకాన్ని విడుదల చేసిన వారు ఎవరు? ది శౌర్య అన్బౌండ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఓం బిర్లా, లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా. వివరాలు చూద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా లేదా ఓం బిర్లా డిసెంబర్ 31న పార్లమెంట్ దాడి 19వ వార్షికోత్సవం సందర్భంగా ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. సో ఆయన ది శౌర్య అన్బౌండ్ ఇంగ్లీష్ వెర్షన్, అట్ ద సేమ్ టైం ఒక హిందీ వెర్షన్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అదేంటి, సముందర్ సమావే బూండ్ మెయిన్ అనేటువంటి హిందీ వెర్షన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఘటనలో 5 ఉగ్రవాదులతో పాటు మరో 14 మంది సాధారణ పౌరులు కూడా మరణించడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. స్టాటిక్ జీకే అబౌట్ లోక్సభ. ఓకే, భారతదేశ దిగువ సభ అంటాము. ఓకేనా, ఎగువ సభ అంటే ఏంటి? రాజ్యసభ. ఎగువ సభ లేదా పెద్దల సభ
అనే పేరుతో కూడా పిలుస్తాము. సో దిగువ సభ అంటే లోక్సభ. ఓకేనా. సో ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే లోక్సభ ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ లోక్సభ. సో మొదటి లోక్సభ 13 మే 1952. ఇప్పుడు ఎందుకు జరిగింది మరి? భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరము 1952. సో అంతే కదా ఫ్రెండ్స్, పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీయే లోక్సభలో ఉంటుంది. కాబట్టి 1952లోనే ఎన్నికల జరిగినటువంటి సమయం అదే సంవత్సరంలో జరిగింది. ఆ సంవత్సరంలో లోక్సభ ఫార్మేషన్ అయితే జరిగింది. ఓకే. సో మరి మొదటి లోక్సభ అది చూద్దాం. ఫస్ట్ మొదటి లోక్సభ స్పీకర్ ఏమంటే జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. ఓకే. లోక్సభ మొదటి నాయకుడు, సో అధికార పార్టీ నేత లేదా మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సో 17వ లోక్సభ స్పీకర్ ఎవరు? ప్రస్తుతం ఎవరంటే ఓం ప్రకాష్ బిర్లా గారు. 17వ లోక్సభ నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీ. ఓకేనా, ప్రస్తుత ప్రధాని గారు. నెక్స్ట్ వన్, భారత కోస్ట్ గార్డ్ కోసము ఇంటర్సెప్టార్ బోట్ C454 అనేటువంటి ఇంటర్సెప్టార్ బోట్ని నిర్మించినటువంటి సంస్థ ఏది? భారత కోస్ట్ గార్డ్ కోసము. సరైన సమాధానం ఆప్షన్ బి L&T, లార్సెన్ అండ్ టర్బో అనేటువంటి అంతర్జాతీయ ఇంజనీరింగ్ సంస్థ. వివరాలు చూద్దాం. హజీరా ప్లాంట్లో లార్సెన్ అండ్ టర్బో నిర్మించిన ఇంటర్సెప్టార్ బోట్ C454 గుజరాత్ నుండి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క కమాండర్ కోస్ట్ గార్డ్ రీజనల్ నార్త్ వెస్ట్ నియంత్రణలో నడుస్తుంది. ఇక్కడ నార్త్ వెస్ట్ కోస్ట్ గార్డ్. ఓకే, ఎక్కడ ఉంది ఇది? గుజరాత్లో ఉంటుంది. సో దీనిని గుజరాత్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ గారు ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశం శీతల ఎడారిలో అంతరించిపోయిందని గతంలో భావించిన సెరో ప్రాణి ఏ రాష్ట్రంలో కనిపించింది? సెరో అనేటువంటిది ఇది ఒక రకమైనటువంటి దుప్పిలాగా ఉంటుంది. దుప్పి, జింక మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్, దాని పేరు సెరో. ఓకే. సో మరి శీతల ఎడారి అంటే ఏంటి? కోల్డ్ డెజర్ట్ అంటే హిమాలయ ప్రాంతం, మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాలని మనము శీతల ఎడారి, కోల్డ్ డెజర్ట్ అని పేరుతో పిలుస్తాము. సో అక్కడ ఉండేటువంటి సెరో అంటే ఎప్పుడో అంతరించిపోయింది అనుకున్నారు ఫ్రెండ్స్ మన శాస్త్రవేత్తలు, కానీ ఇటీవల అది కనిపించింది ఫ్రెండ్స్. సో మరి ఎక్కడ? సరైన సమాధానం ఆప్షన్ సి, హిమాచల్ ప్రదేశ్. వివరాలు చూద్దాం. మొట్టమొదటిసారిగా హిమాలయ శీతల ఎడారిలో హిమాలయ సెరో కనిపించింది. హిమాలయ సెరో హిమాలయాలలో అంతరించిపోయిందని గతంలోనే భావించారు. ఎందుకంటే శాకాహారిని సైట్ చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసినప్పటికీ అటవీ అధికారులు గత 10 నుంచి 12 సంవత్సరాలుగా వాటిని గుర్తించలేకు. అంటే చాలా ప్రయత్నాలు చేశారు, అవి ఉన్నాయా, అసలు ఏమయ్యాయి అని చెప్పేసి. సో చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కనబడలేదు ఫ్రెండ్స్. అయినా సో దీనిని ఇటీవల హిమాచల్ ప్రదేశ్ స్పితి వ్యాలీలోని రాష్ట్ర వన్యప్రాణి విభాగం కెమెరాలో దీన్ని బంధించడం అయితే జరిగింది. సో మనం ఎంత ప్రయత్నించినా అది కనబడలేదు, కానీ అది కనబడాలనుకున్నప్పుడే కనబడింది. చూసారా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. 2022 జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నేతాజీ పేరుతో మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 2022 జనవరి 23న జనవరి 23 అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి, పుట్టినరోజు. ఓకేనా. సో మరి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఈయన పేరుతో మ్యూజియాన్ని అంటే ఆప్షన్ ఏ, కలకత్తాలో. వివరాలు చూద్దాం. భారత ప్రభుత్వము 2022 జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్పై మ్యూజియం ప్రారంభించనుంది. ఈ మ్యూజియాన్ని కోల్కతాలో ఏర్పాటు చేయనున్నారు. సో నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఈ మ్యూజియము ప్రారంభించనున్నారు. నేతాజీ రాసినటువంటి కొన్ని పుస్తకాలను తిరిగి ముద్రించాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది. న్యూఢిల్లీలోని నేతాజీ మ్యూజియం కూడా విస్తరించాల్సి ఉంది. ఓకేనా. అయితే నేతాజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అని అర్థము. ఓకేనా. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ వెస్ట్ బెంగాల్ చూద్దాం. కలకత్తా ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? వెస్ట్ బెంగాలేనా? సో చూద్దాం, వెస్ట్ బెంగాలే. ఏర్పాటు 26 జనవరి 1950లో వెస్ట్ బెంగాల్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. సో రాజధాని నగరము కలకత్తా. ఓకే, మొత్తం జిల్లాలు 23 ఉన్నాయి. గవర్నర్ జగదీప్ ధంఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. అసెంబ్లీ స్థానాలు 294, లోక్సభ 42, రాజ్యసభ 16 స్థానాలు కలవు. సో ఫ్రెండ్స్, ఇట్లా ఫ్లోలో వెళ్తున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతుంటాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మన సబ్స్క్రైబర్స్, మన స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు, అలా చెప్పండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా దాన్ని సెట్ చేసి మళ్ళీ మీకు పీడిఎఫ్లో ఎడిటెడ్ ఫార్మాట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో
అలా సార్ ఏమనుకుంటారో అని చెప్పేసి కామెంట్ పెట్టకుండా ఉండకండి. ఖచ్చితంగా ఏదైనా మిస్టేక్ గమనించినట్లయితే కంపల్సరిగా కామెంట్ పెట్టండి, ఎందుకంటే ఎవరు కూడా నష్టపోకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? సో మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా నెక్స్ట్ క్లాస్లో కంపల్సరిగా దాన్ని రిపీట్ చేస్తాను. ఓకే. సో వైశాల్య పరంగా 13వ స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్, జనాభా పరంగా 4వ స్థానంలో ఉంది, అధికారిక భాష బెంగాలీ. ఓకే. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ 2020లో అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖులు ఎవరు? ఫోర్బ్స్ 2020లో ప్రకటించిన ప్రపంచంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు అత్యధికంగా ఎవరు అత్యధిక పారితోషికం పొందారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, కైలీ జెన్నర్ అనేటువంటి మహిళ. ఓకే, సినీ తార. వివరాలు చూద్దాం. అమెరికన్ మీడియా వ్యక్తిత్వం మరియు రియాలిటీ, ఓకేనా, వ్యక్తిత్వం మరియు రియాలిటీ టీవీ స్టార్ అయినటువంటి కైలీ జెన్నర్ ఫోర్బ్స్ 2020లో అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖురాలిగా పట్టాభిషేకం అయితే చేశారు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే తారలు 2020లో కైలీ జెన్నర్తో కలిసి $6.1 బిలియన్ సంపాదించారు. ఓకేనా? సో $170 మిలియన్ సంపాదించడం ద్వారా జాబితాలో 2వ స్థానంలో ఉంది అమెరికన్ ర్యాపర్ మరియు రికార్డ్ నిర్మాత కాన్యే వెస్ట్. యాదృచ్ఛికంగా కైలీ యొక్క భావమర్ది అయిన. ఓకేనా? సో టైలర్ ఫెర్రీ, హోవర్డ్ స్టెర్న్ మరియు డ్వేన్ జాన్సన్ అంటే ఎవరు? ది రాక్, WWE స్టార్ కదా. సో అతనితో పాటుగా రోజర్ ఫెదరర్ ప్రముఖ టెన్నిస్ స్టార్, క్రిస్టియానో రొనాల్డో, ఈయనెవరు? లియోనార్డో మెస్సీ, నేమర్, వీరంతా కూడా ఫుట్బాల్ ప్లేయర్స్, మరియు లెబ్రాన్ జేమ్స్ వంటి ఏ లిస్టెడ్ అథ్లెట్స్ టాప్ 10లో చోటైతే దక్కించుకున్నారు. ఓకే. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? క్రింది వాటిలో ఏ సంస్థ ఇది? సింపుల్గా చెప్పాలంటే గోల్డెన్ పీకాక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, తరచూ అడుగుతుంటారు వీటిని. సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, SAIL, సెయిల్ అని కూడా దీన్ని పిలుస్తాం మనం. ఓకే, వివరాలు చూద్దాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ స్టీల్ సెక్టార్లో 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సంస్థ వరుసగా 2 ఏళ్లుగా ఈ అవార్డును గెలుచుకుంటుంది. ఓకేనా? మరియు ఇది స్థిరమైన మరియు పర్యావరణ బాధ్యత కలిగిన ఉక్కు తయారీ కోసం చేసిన ప్రయత్నాలకు నిదర్శనము. ఈ విభాగంలో అత్యంత గౌరవనీయమైన అవార్డులలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఒకసారి అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం. ఓకే, S&P రేటింగ్. S&P అంటే ఏంటి మరి? స్టాండర్డ్ అండ్ పూర్స్. ఓకే, S&P రేటింగ్స్ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి %, పెరుగుతుందని అంచనా వేసింది. సరైన సమాధానం ఆప్షన్ సి, 10%. నెక్స్ట్ వన్, ధర్మా డీకోడింగ్ ఎపిక్స్ ఫర్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, అమిష్ త్రిపాఠి. నెక్స్ట్ వన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీగా 3 ఏళ్ల పాటు ఎవరిని RBI ఇటీవల తిరిగి నియమించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉదయ్ కోటక్. ఆసియా ప్రాంతం నుండి 2020 గోల్డ్మెన్ పర్యావరణ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పాల్ సీన్ త్వా. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశ 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు? ఎవరు ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ, బోరిస్ జాన్సన్. ఓకే, బ్రిటన్ ప్రధాని. నెక్స్ట్ వన్, తన వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ మరియు పోస్టల్ సేవలను అందించడానికి IPPB, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు డిఓపి ప్రారంభించిన చెల్లింపు యాప్ పేరేంటి? సో ఇక్కడ నిన్న తప్పుపోయింది కదా ఫ్రెండ్స్, డార్క్ పే అన్నాను నేను. సో యాక్చువల్గా అయితే డార్క్ పే, దాని పేరేంటి? డార్క్ పే. సో పీడిఎఫ్లో క్లియర్ చేసే ఇచ్చాను ఫ్రెండ్స్. పీడిఎఫ్ లింక్ కూడా మీకు ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో విజయ్ దివాస్ లేదా విక్టరీ డే ఎప్పుడు జరుపుకుంటాము? సరైన సమాధానం ఆప్షన్ ఏ, 16 డిసెంబర్. నెక్స్ట్ వన్, హిమ్గిరి భారత నౌకాదళం యొక్క ప్రాజెక్ట్ 17A క్రింద అభివృద్ధి చేసిన మొదటి ఓడా. హిమ్గిరి ఓడా ఎవరు అభివృద్ధి చేశారు? సరైన సమాధానం ఆప్షన్ డి, ఎవరు? GRSE కోల్కతా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పాలసీ లీడర్షిప్ విభాగంలో UNEPకి 2020 ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ఫ్రాంక్ బైనిమారామా గెలుచుకున్నారు. బైనిమారామా ఏ దేశానికి చెందిన ప్రధాని? సరైన సమాధానం ఆప్షన్ బి, ఫిజీ. నెక్స్ట్ వన్,
మాజీ టెస్ట్ క్రికెటర్ ఆల్రౌండర్ ఎరిక్ ఫ్రీమ్యాన్ కన్నుమూశారు. అతను ఏ దేశానికి కోసం ఆడడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, అంతేనా? సో ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూసేద్దామా ఫ్రెండ్స్? మరి లేచకుండా క్విక్ రివ్యూ చూసేద్దాం. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏమంత పెద్దదేం కాదు, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్టివ్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్తో కంపల్సరిగా షేర్ చేయండి. సో రానున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతరే ఫ్రెండ్స్. నెక్స్ట్ మాత్రం కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సో గ్రూప్ 1, 2, 3, 4 వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫ్రెండ్స్, చాలా భారీ ఎత్తులో ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. సో ఇప్పటి నుంచి అయినా మీరు, ఇంకా టైం అయితే అయిపోలేదు ఫ్రెండ్స్, ఇప్పటి నుండైనా హార్డ్ వర్క్ చేస్తే విజయం మీదే కంపల్సరిగా, ఓకేనా? సో మన కరెంట్ అఫైర్స్ అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. అంతేకాకుండా మార్కెట్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బుక్స్తో మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చాలా వరకు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి మన ఛానల్లో, అన్నీ కూడా చూడండి, ఓకేనా? సో క్విక్ రివ్యూ చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద 30,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ పునరుత్పాదక ఎనర్జీ పార్కును ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో పునాది రాయి వేశారంటే గుజరాత్. నెక్స్ట్ వన్, నేత్ర పేరుతో అంతరిక్ష పరిస్థితుల అవగాహన నియంత్రణ కేంద్రాన్ని ఇస్రో ఎక్కడ ప్రారంభించింది అంటే బెంగళూరు, కర్ణాటక. నెక్స్ట్ వన్ చూద్దాం. 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతగా అంచనా వేసింది? ఎంత ఫ్రెండ్స్? 7.4%. నెక్స్ట్ వన్ చూద్దాం. యాక్సిలరేటింగ్ ఇండియన్ కోవిడ్-19 సోషల్ ప్రొటెక్షన్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ దేశంలోని పేదరిక నిర్మూలనలో భాగంగా $400 మిలియన్ ప్రాజెక్ట్ ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదిరింది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రపంచ బ్యాంక్తో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసార భారతి CEO ఎవరు అంటే, చైర్మన్ అన్న కదా ఫ్రెండ్స్, CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సో శశి శేఖర్. నెక్స్ట్ వన్. 2020 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క స్థానము? ఆన్సర్ ఆప్షన్ బి, 131. నెక్స్ట్ వన్. భారత పార్లమెంట్పై జరిగిన దాడి 19వ వార్షికోత్సవం సందర్భంగా ది శౌర్య అన్బౌండ్ పుస్తకాన్ని విడుదల చేసిన వారు ఎవరు? సరైన సమాధానం ఓం బిర్లా గారు, లోక్సభ స్పీకర్. నెక్స్ట్ వన్. భారత కోస్ట్ గార్డ్ కోసము ఇంటర్సెప్టార్ బోట్ C-454 నిర్మించిన సంస్థ ఎవరు నిర్మించారు? ఆప్షన్ బి, L&T. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశము శీతల ఎడారిలో అంతరించిపోయిందని గతంలో భావించిన సెరో ప్రాణి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో, ఓకేనా? నెక్స్ట్ వన్. 2022 జనవరి 23న నేతాజీ 125వ జయంతి సందర్భంగా నేతాజీ పేరుతో మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ కలకత్తాలో ఫ్రెండ్స్. ఎక్కడ? కలకత్తాలో. సో ప్రస్తుతం కోల్కతా అంటున్నాం కదా, సో నో ప్రాబ్లం. నెక్స్ట్. ఫోర్బ్స్ 2020లో అత్యధిక పారిపోషితం పొందిన ప్రముఖులు ఎవరు అంటే కైలీ జెన్నర్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 2020 సంవత్సరానికి గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డును గెలుచుకున్న వారు ఎవరు? ఆన్సర్ సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఫ్రెండ్స్, అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం. ఓకే, క్విక్ రివ్యూ. S&P రేటింగ్స్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఎంత శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది? ఎంత మరి? 10%. సో ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ డి, అమిష్ త్రిపాఠి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీగా 3 ఏళ్ల పాటు ఎవరిని RBI ఇటీవల తిరిగి నియమించింది? ఎవరిని? ఉదయ్ కోటక్. నెక్స్ట్ వన్. ఆసియా ప్రాంతం నుండి 2020 గోల్డ్మన్ పర్యావరణ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, పాల్ సీన్ త్వా. నెక్స్ట్ వన్. భారతదేశ 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు? ఆన్సర్ బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని. నెక్స్ట్ వన్. తన వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ మరియు పోస్టల్ సేవలను అందించడానికి IPPB మరియు DOP ప్రారంభించిన చెల్లింపు యాప్ పేరేంటి? ఏంటి ఫ్రెండ్స్ మరి? డాక్ పే, ఓకేనా? డాక్ పే. భారతదేశంలో విజయ్ దివాస్ లేదా విక్టరీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే నిన్నటి రోజు. ఎప్పుడు? ఆప్షన్ ఏ, 16 డిసెంబర్. నెక్స్ట్ వన్. హిమ్గిరి భారత నావికా దళం కోసము ప్రాజెక్ట్ 17A క్రింద అభివృద్ధి చేసిన మొదటి ఓడ, హిమ్గిరి ఓడను అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే ఆప్షన్ డి, GRSE కోల్కతా, ఓకేనా? నెక్స్ట్ వన్.
పాలసీ లీడర్షిప్ విభాగంలో యుఎన్ఈపికి 2020 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ఫ్రాంక్ బైనిమారామా గెలుచుకున్నారు. అయితే బైనిమారామా ఏ దేశానికి చెందినటువంటి ప్రధాని? ఆన్సర్ ఆప్షన్ బి ఫీజీ. నెక్స్ట్ వన్, మాజీ క్రికెట్ ఆల్రౌండర్ ఎరిక్ ఫ్రీమాన్ కన్నుమూశారు. ఈయన ఏ దేశం కోసము ఆడారు లేదా ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించారు? సింపుల్. సరైన సమాధానం ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఓకేనా? ఎవరు ఫ్రెండ్స్? ఏ దేశానికి? ఆస్ట్రేలియాకి. ఓకేనా? సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ద అల్టిమేట్ బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ ద బ్యాంక్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ టు బిగిన్ విత్ అన్అకాడమిక్ కంబాట్. సో గెట్ సెట్ ఫర్ ద ఫస్ట్ క్వెస్ట్ December 20 రోజు ఉంటుంది. సో మరి ఇదేంటి అంటే ఇండియా లెవెల్లోనే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, 20వ తారీఖు ఉంది. ఓకే, ఉదయం 10 గంటలకి. సో దీనివల్ల ఏంటంటే బెస్ట్ టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇట్స్ లైక్ ఏ మోడల్ టెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, మోడల్ టెస్ట్లా ఉంటుంది. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఇండియా లెవెల్లో మీకు ఎంత ర్యాంక్ వస్తుందో మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో అంతేకాకుండా మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, టాప్ ర్యాంక్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సెకండ్ ర్యాంక్కి 30,000, థర్డ్ ర్యాంక్కి 20,000, నెక్స్ట్ 4th to 100 ర్యాంక్ల వారికి 1,000 రూపీస్ అయితే సో అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సింది సింపుల్ ఫ్రెండ్స్, రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా? సో రిజిస్టర్ అవ్వాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లింక్ డిస్క్రిప్షన్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియో లింక్స్ అన్నీ కూడా. సో ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరైతే ప్రతిరోజు కూడా క్లాసెస్ వినవచ్చు, డెమో క్లాసెస్ ఉంటాయి. బట్ ఈ కంబాట్ మాత్రం కంపల్సరీగా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.